హలో రోజుకి 80 లక్షల నుండి కోటి మంది వరకు వ్యూయర్స్ ఉన్న సుమన్ టీవీ నెట్వర్క్తో కలిసి మీరు నడవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓం నమస్తే అండి, ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ తులజాపురే వినోద్ని. మీకు ఇప్పుడు చెప్పవలసినటువంటి అంశం ఏంటంటే ఏకాగ్రత పెరగడానికి మనకి యోగాలు అత్యుత్తమైనటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయండి. అందులో మనకి ముఖ్యమైనటువంటి మార్గాలు మేము చూపించబోతున్నాం. అయితే మనకు ఏకాగ్రత ఉండడానికి అంటే మన లెవెల్ తగ్గించడానికి పెరగడానికి అసలు కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలు, మనలో ఉన్నటువంటి వర్కౌట్లు, మనలో ఉన్నటువంటి చేసేటువంటి పనుల వల్ల మనకు ఏకాగ్రత పెరుగుతుందండి. అయితే మనం చేసేది ఏంటంటే ఏకాగ్రతగా ఉండడం ఒక యోగం, ఏకాగ్రతంగా చేయడం ఒక ధ్యానం, ఏకాగ్రతతో నడవడం అది ఒక ఆసనాలు, తర్వాత ఈ ప్రాణాయామాలు, ఇస్తున్నటువంటి షట్క్రియాలు, తర్వాత అనేక రకాల ముద్రాలు యూజ్ చేసి మనము అతి సునాయాసంగా ఏకాగ్రతకు పెరగచ్చు. అంటే మనం ఏకాగ్రతంగా ఉండొచ్చు. అంటే ఏకీభవించాలి, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఏకీభవించాలంటే ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కాగానే మెంటల్ ఎక్సర్సైజ్ కూడా అవసరం. అయితే దీనికి ఫిజికల్గా బయట ఉన్నటువంటి సూక్ష్మయాలు అవసరం. సూక్ష్మయాలు అయిన తర్వాత మనలో ఇన్నర్గా లోపల ఉన్నటువంటి దాన్ని ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయడం వల్ల కంట్రోల్ అవుతుంది. అంటే మనం చూడంగానే అనుకోగానే మనం ఒక స్పర్శ కలుగుతుంది. అదే ఏకాగ్రత. అంటే ఎవరన్నా మనకు టచ్ చేశారు అంటే వెంటనే తెలియజేసేదే బ్రెయిన్. కాబట్టి ఈ ఏ భాగంలోనైనటువంటి అన్ని భాగాలు యాక్టివ్గా పని చేయాలి అంటే యోగా మనకు ఎంతో ముఖ్యమైనటువంటి యోగా అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయండి. అయితే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అష్టాంగ మార్గం. అంటే ఈ పతంజలి మహర్షి మనకు తీసుకొచ్చినటువంటి ఉత్తమమైనటువంటి అష్టాంగ మార్గాలండి. అయితే ఇందులో మనము అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అంటే యమ నియమాలు పాటించాలి. అంటే మనం సరైనటువంటి క్రమంలో నడవడం, సరైనటువంటి దృష్టితో చూడడం, సరైనటువంటి వాకు, ఇవన్నీ ఇందులో వస్తూ ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ మాకు యమాలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. అయితే యమాలు ఫస్ట్ అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఇవి 5 ఉన్నాయి. అంటే యమాలు. అంటే సమాజంలో గుర్తింపు రావాలి అంటే ఈ యమాలు పాటించాలి. అంటే ఏకాగ్రతంగా మనం మన పర్సన్ నెగిటివ్ థింగ్స్ మన పైన రాకుండా ఉండాలంటే ఈ అంటే ఈ 5 యమాలు యూజ్ అవుతాయి. తర్వాత నియమాలు ఉంటాయి. అంటే శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయనం, ఈశ్వర పరిణనం, ఇవి కూడా 5 ఉంటాయి. అంటే ఇవి నియమాలు అన్నట్టు. ఈ నియమాలు మన వ్యక్తిగతంగా క్లీన్ చేస్తాయి. అంటే శౌచ్యం అనేది మనకు ఉంటే మనం ఏకాగ్రత ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ప్రశాంతత, పీస్ఫుల్నెస్ అనేది మనకు రావాలి అంటే ఈ 10 పాటించాలి. తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ యమ, నియమ, తర్వాత ఆసనాలు చేయడం వల్ల మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా అవుతుంది. అనేక రకమైనటువంటి ఏకాగ్రతకు పెరిగేటటువంటి ఈ మార్గాలు మన యోగాలో అనేక రకమైనటువంటి మార్గాలు ఉన్నాయండి. తర్వాత మనము ప్రాణాయామం చేయడం ఇన్నర్గా కూడా మనం బాడీ సహకరించాలి. ఇన్నర్గా మనం బాడీ సహకరిస్తే మన బ్రెయిన్ అతి సునాయాసంగా సహకరించే తేలిక అనేది ఉంటుంది. కాబట్టి మనం ప్రాణాయామం కూడా చేయాలి. తర్వాత వచ్చే మన స్టెప్ ఏంటంటే డైరెక్ట్ మెడిటేషన్ చేస్తారు. అంటే ఫిజికల్ అయిపోయింది, కొంచెం మెంటల్ అయిపోయింది. స్ట్రెస్ లెవెల్ తగ్గించడానికి అనేక రకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. అందులో ధ్యానం ఒక మార్గం. అందులో ధ్యానం కూడా చేయాలండి, మెడిటేషన్. ఇప్పుడు మనం చూపించినటువంటి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఒకటి. ఓకే, ఇప్పుడు చూడండి ధ్యానం ఏ విధంగా చేయాలి. సరి అయినటువంటి సుఖమైనటువంటి ఆసనం ఎంచుకోవాలి. అంటే మన శరీరానికి ఏ ఆసనం కంఫర్టబుల్ ఉంటుందో ఆ ఆసనం వేసుకోవాలి. ఫస్ట్ అందరికీ కంఫర్టబుల్ ఉన్నటువంటి ఆసనం సుఖాసనం. కంఫర్టబుల్ కూర్చునేది సుఖాసనం అండి. తర్వాత రెండవది ఆసనం సిద్ధాసనం. అంటే త్వరగా మనకు సిద్ధి పొందాలి, త్వరగా మనం రిజల్ట్ రావాలంటే సిద్ధాసనం మనకు ఉపయోగపడుతుంది, ఈ సిద్ధాసనం. తర్వాత మూడో ఆసనం ఏంటంటే అర్ధపద్మాసనం. చూడండి, అర్ధపద్మాసనం ఈ విధంగా అర్ధపద్మాసనం. నెక్స్ట్ వచ్చేసి పద్మాసనం డైరెక్ట్ వచ్చేసి ఈ విధంగా పద్మాసనం వేస్తున్నాం. అయితే మనకు ఇంకొక ఆసనం వజ్రాసనం ఉంటుంది. అయితే నార్మల్గా వజ్రాసన స్థితి మనకు ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపించినటువంటి వజ్రాసనం చాలా బాగుంటుంది. ఆ వజ్రాసనం అయితే మెడిటేషన్ చేసేటప్పుడు ఈ 2 చేతులు అంటే ధ్యాన్ ముద్ర అంటారు, దీన్ని చిన్ముద్ర అంటారు. దీన్ని ఏం చేయాలంటే కొంచెం కిందికి తీసుకురావాలి. ఇప్పుడు చూడండి, అంటే వెన్నుపూస నిటారుగా ఉంచాలి. వెన్నుపూస నిటారుగా ఉంచేసి తర్వాత మనలో ఉన్నటువంటి ఈ స్థితి వల్ల కూడా మనము ధ్యాన స్థితి పొందొచ్చు. ఇంకో స్థితి ఉంటుంది, అంటే ఈ విధంగా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయొచ్చు. తర్వాత రెండవ స్థితి ఏంటంటే ఈ 2 చేతుల్ని జత చేయాలి. ఈ జత చేస్తూ చేయాలి, ఈ విధంగా జత చేస్తూ, లేదంటే ఈ విధంగా భైరవ ముద్ర ఆ విధంగా కూడా మనము మెడిటేషన్ చేయొచ్చు. అంటే స్థితులు ఇవి మెడిటేషన్ చేసేటువంటి ఏకాగ్రత పెరగడానికి అతి ముఖ్యమైనటువంటి ఈ ముద్రాస్ యూజ్ చేస్తూ మనము మెడిటేషన్ స్థితి పొందవచ్చు అండి అతి సునాయాసంగా. అయితే ఏ విధంగా చేయాలి మరి? అనేక రకాలైనటువంటి ధ్యాన
మార్గాలు ఉన్నాయండి. 112 రకాలైనటువంటి ధ్యాన మార్గాలు మన 18 మంది సిద్ధ మహాపురుషులు మనకు 18 రకాలు అటువంటి అతి ముఖ్యమైనటువంటి సిద్ధులు చాలామంది ఉన్నారు. అనేక రకాలైనటువంటి ధ్యాన స్థితి, అనేక రకాలైనటువంటి ధ్యానులై అనేక రకాలైనటువంటి మార్గాలు ఎంచుకొని మన భారతదేశంలో అనేక రకాలుగా మనకు ధ్యాన విధానాలు ఉన్నాయండి. అందులో ఫస్ట్ శ్వాస తీసుకుంటాం, క్లోజ్ యువర్ ఐస్. అంటే ఇది క్లోజ్, ఇది జత చేస్తున్నాం ఇట్లా. ఈ రెండు జత చేస్తున్నాం, ఇట్లా కూడా జత చేస్తూ మనకు కళ్ళు మూసుకుంటున్నాం. క్లోజ్ యువర్ ఐస్ స్లోలీ. తర్వాత రెండోది మనం చేస్తున్నాం, శ్వాస తీసుకుంటున్నాం. ఇన్హేలింగ్ స్లోలీ, ఎక్సేలింగ్, ఇన్హేలింగ్, ఎక్సేలింగ్. ఇలా శ్వాసని తీసుకుంటూ శ్వాసను వదులుతూ, అంటే శ్వాస తీసుకోవడం వదలడం, శ్వాస తీసుకోవడం వదలడం చేస్తాం. ఫస్ట్ ఒక ధ్యాన స్థితి అంటే ఒక రకమైనటువంటి ధ్యానం అంటే శ్వాస పైననే దృష్టి పెట్టడం. అంటే శ్వాస ఏ విధంగా తీసుకుంటున్నాం, తర్వాత ఏ విధంగా వదులుతున్నాం, శ్వాస ఏ విధంగా తీసుకుంటున్నాం, ఏ విధంగా వదులుతున్నాం. తర్వాత మన ప్రకృతిలో ఉన్నటువంటి శబ్దాల్ని గమనిస్తున్నాం. సౌండ్ అంటే అనేక రకాలైనటువంటి సౌండ్స్ ఉంటాయి. ఆ సౌండ్ని అన్నిటినీ గమనిస్తున్నాం, శబ్దాల్ని గమనిస్తున్నాం. గమనిస్తూ 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 మనకు ఏదైతే చెవులకి ఇంపు సుంపులుగా ఉన్నటువంటి శబ్దాలు ఉంటాయో వాటిపైన ఎక్కువ దృష్టి పెడుతున్నాం. తర్వాత ఈ శ్వాస పైన దృష్టి పెడుతూ 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 మనకి సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్నా నాడి దానిపైన దృష్టి తీసుకొస్తున్నాం నెమ్మదిగా నెమ్మదిగా. ఆ విధంగా అంటే మనకి వయసు, మనకి ఇప్పుడు చిన్నపిల్లలు 6 years, 8 years, 10 years, 12 years, 14 years, 16 years, 18 years, 25 years, 30 years, ఇలా మనకు ఏజ్ ఎంత ఉంటుందో ఆ ఏజ్ లిమిట్గా మనము ఈ మెడిటేషన్ స్థితిని పెంచుకోవచ్చు. మన సాధారణంగా మనం ఫస్ట్ సమయం చేస్తున్నప్పుడు ఒక 5 నిమిషాలు పెట్టండి, తర్వాత మనకు 10 నిమిషాలు పెట్టండి, తర్వాత మనకి ఏజ్ ఎంత ఉంటుందో అంత ఏజ్ లిమిట్ పెట్టి మనము ఈ ధ్యాన స్థితి పొందొచ్చు. తర్వాత ఈ విధంగా ఫస్ట్ శ్వాస తీసుకోవడం వదలడం, శ్వాస తీసుకోవడం వదలడం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా మనకు అగ్నిచక్రం ఉంటుంది. ఇక్కడ అగ్నిచక్రం పైన దృష్టి పెడుతుంటాం పెడుతూ మనకు స్లో సహస్రనాడి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాడులు అంటే బ్రహ్మరంధ్రం వరకు తీసుకెళ్ళగలుగుతాం మనం. ఏంటంటే స్లో విధానాలు మనకు ఈ లెవెల్ పెంచుతూ స్ట్రెస్ లెవెల్ మొత్తం తగ్గించి ఆలోచనలన్నింటినీ తగ్గిస్తూ అనేక రకాలైనటువంటి వందలాది ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతుంటాయి. అలా కొద్ది ఆలోచనలన్నింటినీ బయట నెట్టివేసిన తర్వాతనే ఈ ధ్యాన స్థితి అత్యద్భుతంగా మనకి పొందొచ్చండి. అంటే ఏకాగ్రత పెరగడానికి ఇది మనకు ధ్యానం కూడా అతి ముఖ్యమైనటువంటి మార్గము, ఈ ధ్యాన స్థితి మార్గం అన్నటువంటి. ఆ విధంగా మెడిటేషన్ చేయాలి. ఓకేనా? రిలాక్స్, రఫ్ యువర్ హ్యాండ్, మసాజ్ యువర్ ఫేస్. అంటే చూసేసి రిలాక్స్ చేయాలి. తర్వాత ఈ ధ్యాన స్థితిలో అనేక రకాలైనటువంటి ధ్యాన మార్గాలు ఉన్నాయి. తర్వాత మనము ముఖ్యమైనటువంటి లెవెల్ని పెరగడానికి, ఏకాగ్రత పెరగడానికి భ్రామరీ ప్రాణాయామం చేస్తాం. ఓకేనండి? ఇప్పుడు చూడండి భ్రామరీ ప్రాణాయామం ఏ విధంగా చేయాలి. ఫస్ట్ శంఖముఖి ముద్ర యూజ్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ ఈ 2 చూపుడు వేలు పైన పెడుతున్నాం, స్లోగా పైన విధంగా. ఈ 2 కింద, ఈ 2 కింద, ఈ 2 కింద, ఈ విధంగా. అంటే ఈ విధంగా పెట్టేస్తున్నాం. అయితే ఫస్ట్ శ్వాస తీసుకుంటాం. ఇన్హేలింగ్ స్లోలీ, ఇన్హేలింగ్, ఎక్సేలింగ్ సౌండ్ హనీబీ సౌండ్ అంటే తుమ్మెద సౌండ్. మనకు తేనెటీగా ఎంత అతి మధురమైనటువంటిది తేనె, అంటే ప్రపంచంలో అతి మధురమైనటువంటిది తేనె అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ భ్రామరీ ప్రాణాయామం. ఈ విధంగా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ శుద్ధి అవుతుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి అన్ని నర్వస్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మన బ్రెయిన్లో ఉన్నటువంటి అన్నిటికీ శబ్దం సౌండ్ పెడుతూ, అంటే ఇందులో 2వ రకం ఉంది. నాల్క బొలిపేసి చేస్తూ ఉంటుంటే కూడా మనకు అత్యద్భుతంగా ప్రయోజనాలు ఉంటాయి. ఆ విధంగా సౌండ్ చేస్తున్నాం. చూడండి, తేనెటీగ సౌండే హనీబీ సౌండ్. అంటే తేనెటీగ సౌండ్ వల్లే మనకు ఈ భ్రామరీ ప్రాణాయామం చేయవచ్చండి. రిలాక్స్.
ఇంకోసారి చేస్తున్నాం లాస్ట్ టైం. ఈ విధంగా అంటే శంఖముఖి ముద్ర యూజ్ చేస్తూ ఈ భ్రామరి ప్రాణాయామం యూజ్ చేయొచ్చండి. అతి సునాయాసంగా మనకి స్ట్రెస్ లెవెల్ తగ్గించి ఏకాగ్రత పెరగడానికి చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ భ్రామరి ప్రాణాయామం. నెక్స్ట్ ఆసనాలు. ఇది వృక్షాసనం అండి. అంటే వృక్షం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వృక్షాసనం వేస్తున్నాం. నెక్స్ట్ హ్యాండ్ డౌన్, స్లోలీ రిలాక్స్ డౌన్. నెక్స్ట్ లెగ్ చేంజ్. అయితే ఏ విధంగా చేయాలి వృక్షాసనం? ఫస్ట్ మనం పాదములు ఫస్ట్ జరగ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే దీని కింద పెట్టి ఒత్తిడి చేయాలి. చేసిన తర్వాత మనం చేయాల్సింది ఇది నిటారుగా పెట్టేసేయాలి. నిటారుగా పెట్టేసిన తర్వాత మన రెండు హస్తములు ఉంటాయి కదండి, జత చేయాలి. ఇప్పుడు నిదానంగా ఫస్ట్ ఈ విధంగా, ఇంకా స్లోలీ రెండు చేతులు జత చేయాలి. జత చేసిన తర్వాత మనకి స్ట్రెస్ లెవెల్ తగ్గించడానికి అదేవిధంగా మనం ఏం చేస్తున్నాం శ్వాస తీసుకుంటూ పైకి చేస్తున్నాం. రెండు చేతులు ఇలా శ్వాస తీసుకుంటూ పైకి. అప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే మధ్యస్థితి, అంటే రెండు కళ్ళ మధ్యలో చూడాలి. ముక్కు సూటిగా చూడడం తెలుసు కదండి, అట్లా ఆ విధంగా మనం ముక్కు సూటిగా చూస్తున్నాం. మన అగ్నిచక్రానికి స్ట్రెయిట్గా చూస్తున్నాం. ఆ విధంగా మన ముక్కు సూటిగా మనం చూస్తే మనం ఎక్కువ స్థితి ఉండగలుగుతాం. ఇందులో అంటే స్థిరం సుఖం ఆసనం అంటారు. ఇది ఉన్నటువంటి ఈ ఆసనం వృక్షాసనం అతి సునాయాసంగా మనకి స్ట్రెస్ లెవెల్ని తగ్గించి ఏకాగ్రత పెంచుతుంటాయి అన్నట్టు. ఈ విధంగా ఓకే, రిలాక్స్లో నిదానంగా రిలాక్స్ చేస్తుంది. అంటే ఈ విధంగా దండం పెట్టేసి క్లోజ్ చేస్తుంది. ఇది మనకి మొదటి ఆసనం అండి. ఇప్పుడు రెండవ ఆసనం చేస్తున్నాం. రెండవ ఆసనం తర్వాత మనకి రెండవ ఆసనం చూసినట్టే తాడాసనం. రెండవ ఆసనం ఇది హైట్ అవ్వడానికి కూడా పిల్లలకి అనేక రకాల ఉపయోగపడుతుంటాయి. స్ట్రెస్ లెవెల్ని కూడా తగ్గిస్తుంది. అంటే సర్వ కణాలు, సర్వ భాగాలు, ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి భాగాలు ఉన్నటువంటి అన్నిటినీ పనిచేసే విధంగా ఈ తాడాసనం ఉపయోగపడుతుంది. చూడండి, రెండు చేతులు జత చేస్తున్నాం, ఇట్లా నమస్కార స్థితి చేస్తున్నాం. శ్వాస తీసుకుంటూ ఇట్లా పైకి ఇట్లా చేస్తూ ఈ విధంగా చేసేసి మనం చేస్తున్నామంటే స్థితిని పొందడానికి వన్ పైకి చేస్తున్నాం. ఈ విధంగా డౌన్ రిలాక్స్. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఇన్హేలింగ్. ఇప్పుడు రెండు చేతులు పైకి, ఏ చేయి పైన ఉందో చూసుకోవాలి. హైట్ పెరగడానికి పిల్లలకి స్ట్రెస్ లెవెల్ తగ్గించడానికి, హైట్ పెరగడానికి రెండు విధాలుగా పనిచేస్తుంది. ఇది అన్ని భాగాలు పనిచేస్తున్నాయి. మన శరీరంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి అన్ని భాగాలు పనిచేయడానికి ఈ తాడాసనం ఉపయోగపడుతుంది మనకు. రిలాక్స్. నెక్స్ట్ కూర్చుంటాం. అప్ అప్ డౌన్ స్లోలీ. లెగ్ బ్యాక్, లెఫ్ట్ అండ్ రైట్ లెగ్ బ్యాక్ అండ్ డౌన్. వజ్రాసన సెట్టింగ్. వజ్రాసన ఈ విధంగా వజ్రాసనం వేసేస్తున్నాం. వజ్రాసనంలో మనకు ఉన్నటువంటి అజీర్ణ వ్యవస్థ, అంటే మనకు జీర్ణ వ్యవస్థ అంతా సరిగ్గా పనిచేసి మనకి ఈ విధంగా ఏకాగ్రత పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మీరు చూసారు కదండి, ముఖ్యమైనటువంటి ప్రాణాయామాలు, తర్వాత ఆసనాలు, తర్వాత మంచి అయినటువంటి ఎక్సర్సైజ్లు కొన్ని చేసుకొని, సూర్య నమస్కారాలు చేసుకొని మనము ఈ విధంగా యోగాలో మనము మొదలుకొని మనం ఏకాగ్రతని, స్ట్రెస్ లెవెల్ని తగ్గించి ఏకాగ్రతగా మనం ఉండగలుగుతాం. ప్రశాంతమైనటువంటి వాతావరణం, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందాలి అంటే యోగాలో ఖచ్చితంగా మనం అడుగు పెట్టాల్సిందే, యోగా నేర్చుకోవాల్సిందే అండి. ప్రతి ఒక్కరు యోగా పెంచుకొని యోగాని అనుసరిస్తూ మనం పూర్వీకులు మనకు చెప్పినటువంటి విద్యని మనము అందించినటువంటి ఆ మహర్షులకి, ఆ సిద్ధగురుకులందరికీ ఓం గురుద్యోహ నమః. ఇప్పుడు మీరు అనేక రకమైనటువంటి యోగా మార్గాలు ఎంచుకొని సుఖంగా ఉంటారని
ఈ యొక్క ఎపిసోడ్ని పూర్తి చేసి మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు. ఓం నమస్తే.